హాయ్ హలో అందరికీ, నేను మీ సతీష్. ఈరోజు నేను మీకైతే ఒక వింత టెంపుల్ చూపించబోతున్నాను. అది పెద్దపల్లి జిల్లాలో ఉంది. పెద్దపల్లి నుంచి రెండు రూట్లో వెళ్ళొచ్చు. ఒకటి రైల్వే స్టేషన్ వెళ్ళే రూట్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకోటి మంతని వెళ్ళే రూట్ నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడైతే నేను మంతని వెళ్ళే రూట్ నుంచి చూపిస్తాను మీకు. ఇక్కడైతే ఒక రాఘాపూర్ విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ రైట్ సైడ్లో లోపలికి వెళ్ళాక మనకు గౌరెడ్డిపేట అనే విలేజ్ వస్తుంది. దాని నుంచి ఇంకోస్త ముందుకెళ్తే ముత్తారం వస్తుంది. ఆ ముత్తారంలో ఈ టెంపుల్ అనేది ఉంటుంది. సో టెంపుల్ దగ్గర రాక మనం వెళ్దాం. అప్పుడు చూడండి, ఇది టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, ఇక్కడ టెంపుల్ అయితే ఎంత గ్రీనరీ ఉందో. మొత్తం చెట్లే ఉంటాయి ఇక్కడ మనకు. చాలా రకాల చెట్లు ఉంటాయి, పచ్చగా ఉంటుంది. మళ్ళీ ఇది ఫోటో షూట్కు బెస్ట్ ప్లేస్ అంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ ఇక్కడ దగ్గరలో పెద్దపల్లి జిల్లాలో. చూడండి, మళ్ళీ బెస్ట్ టైమింగ్ ఏంటంటే ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి వస్తే సన్ సెట్ ఉంటుంది. ఆ టైంలో భలే ఉంటుంది. ఈ టెంపుల్ను 300 సంవత్సరాల క్రితం ఎర్రపాటి లక్ష్మీ నరసింహారావు అనే అతను కట్టించాడట. కట్టించి విగ్రహ ప్రతిష్ఠ చేసే ముందే అతను చనిపోయాడట. సో అప్పటి నుండి విగ్రహం అనేది లేదు ఇందులో. సో ఈ టెంపుల్ను చూడండి ఎన్ని స్తంభాలు ఉన్నాయో ఇక్కడ. ఇవన్నీ మేము చూద్దామని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక అక్కడ విగ్రహం అనేది ఏం లేదు. ఆండాలమ్మ టెంపుల్కి సంబంధించిన విగ్రహం అనేది ఏం లేదు. కానీ అటు సైడ్ ఇటు సైడ్ ఏంటంటే మనకు చూడండి, అది చాలామంది ధ్వంసం చేశారు. అటు సైడ్ ఇటు సైడ్ ఎంట్రన్స్లు ఉన్నాయి. సరే ఏంటనేది లోపలికి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే టెంపుల్ మొత్తం అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల మొత్తం చూసాము. అంత బాగుంది. అలాగే టెంపుల్ అనేది చాలా ధ్వంసం చేసినట్టు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది మనకు. ఒకసారి చూడండి. అలాగే పైకి ఎక్కుదామని చూసి పైకి ఎక్కేసి చూపిద్దామని చెప్పేసి పైకి ఎక్కాము మేము. అక్కడ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా చూడొచ్చు. ఒకసారి అక్కడ చూడండి ఎంత బాగుందో. అసలు అక్కడ సూర్యుడు ఇలా సూర్యకిరణాలు పడుతుంటే, సన్సెట్ అవుతుంటే ఆ ప్లేస్ ఎంత బాగుందంటే ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అక్కడ దిగడానికైతే చాలా మంచి ప్లేస్. మేము ఆల్రెడీ వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది అక్కడ. సో అక్కడ ఫొటోస్ వీడియోస్ అనేది తీయడం స్టార్ట్ చేశారు. అక్కడ చూసాం. చూడండి, అక్కడ వెనక బ్యాక్గ్రౌండ్లో ఆ కొండలు గుట్టలు అవన్నీ కనిపిస్తాయి మనకు. ఆ వ్యూ అనేది భలే ఉంటుంది. మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పే టైమింగ్ ఏంటంటే 4 o'clock ఆ టైంకి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా టెంపుల్ మొత్తం మేము తిరిగేసాము. మొత్తం తిరిగేసేసి చూడండి ఎంత బాగుందో అసలు టెంపుల్. అక్కడ ఏంటంటే ఉయ్యాలు ఊగడానికి కూడా ఉన్నాయి. సో మనం అక్కడ కూర్చొని ఊగచ్చు. అవన్నీ చూసేసాము. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అని నేను సజెస్ట్ చేస్తాను. అలాగే ఫాలో మీ ఫర్ మోర్ కంటెంట్. బాయ్.